ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూర్ మీదుగా హైదరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో పాటు పెండింగ్ రైల్వే పనులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ రైల్వే లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆదిలాబాద్లో జరుగుతున్న ఫిట్ లైన్ పనులతో మరిన్ని కొత్త రైలు కూడా పట్టాలెక్కనున్నాయి. 2016-17లో ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పనులను కేంద్రం చేపడితే ప్రాజెక్టు అంచనా వ్యయంలో సగం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అప్పటి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకి లేఖ అందించారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సగం నిధుల వాటాపై వెనక్కి తగ్గింది. దీంతో రైల్వే పనులు ఆగిపోయాయి. ఈ ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైను ఆదిలాబాద్ పట్టణంకు, ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ప్రాధాన్యత కలిగిందంటే ఒక 10 ఫ్యాక్టరీలు పెట్టినా కానీ అంతకంటే మించినటువంటి ఈ రైల్వే మార్గం అనేది ఉంది. ఒక్క రైల్వేతోనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు అన్నీ కూడా కడతీరే అవకాశం ఉంది. ఈ సంవత్సరాల కాలంలో ఏవైతే ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వం యొక్క పాపాలే ఇవి అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాలకు ప్రజల సమస్యలు పట్టింపు లేకుండే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నా కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగము, ఉపాధి, ఇంకా వైద్యం కానీ హైదరాబాద్ సెంటర్కి పోవాలన్నా, మరి ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి పోవాలన్నా కానీ ఇక్కడి నుంచి అక్కడికి రవాణా సౌకర్యం చాలా ఇంపార్టెంట్ ఉంది. तरक्की सिर्फ और सिर्फ इस चीज़ पे मुमकिन है कि आदिलाबाद से आर्मूर रेलवे लाइन डाला जाए। ये इतनी अच्छी बात है आदिलाबाद की तरक्की के लिए, इसलिए कि हुकूमत को हम ये बताना चाह रहे हैं कि जो छोटे छोटे कारोबारी थे, जैसा फ्रूट बेचने वाले या फिर वेजिटेबल बेचने वाले, दूध दही बेचने वाले, ये लोगों को इतनी आसानियाँ पैदा होती है जब आदिलाबाद से आर्मूर वाया आर्मूर से हैदराबाद जब लाइन बनेगी, ये कारोबारियों का अपना वक्त बचेगा, इनका सफ़र का पैसा बचेगा। इस मकसद के तहत हम लोग जद्दोजहद कर रहे हैं और ये मौके पर हम ये तमाम आदिलाबाद के बिला लिहाज मज़हब मिल्लत तमाम लोगों से गुजारिश करते हैं। కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండటంతో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్, ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇంతకాలం ప్రజ్ఞలతోనే ఊరిస్తున్న ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే పనులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి నిర్ణయంతో వడివడిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా పటాన్ చెరువు వరకు 317 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చేలా రైల్వే యంత్రాంగం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇక ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే నిర్మాణం పూర్తి చేస్తే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నిర్మల్, మహారాష్ట్ర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సులువుగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఆర్మూర్ రైల్వే కనెక్ట్ అయిపోతే ఆదిలాబాద్ నుండి భారతదేశం ఏ మూలకెళ్లాలన్నా కూడా తక్కువ దూరంతో ప్రయాణించేటటువంటి అవకాశం ఆదిలాబాద్ ప్రజలకు కలుగుతుంది. నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారు, నేను ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కావచ్చు, ఆదిలాబాద్లో పెండింగ్లు ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా అండర్ పాసులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నేరుగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు నూతన రైల్వే మార్గం కోసం డిపిఆర్ను సిద్ధం చేసి సర్వే పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ప్రతిపాదిత రైల్వే మార్గం నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేంద్రం భరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే 137 కిలోమీటర్ల వరకు రైల్వే పనులకు అలైన్మెంట్ పూర్తి చేసి నిర్మాణానికి బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే మార్గంలో సోన్ వద్ద గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టడమే కాకుండా కుష్టి ఘాట్స్ వద్ద మరో వంతెన నిర్మాణానికి టెక్నికల్ ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా మెహబూబ్ ఘాట్ వద్ద టన్నెల్స్తో పాటు 2 క్రాసింగ్లను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రైల్వే మార్గం మంజూరు చేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. దానికోసం మొన్ననే సర్వే పూర్తి చేసుకోవడం,
మరి మేమందరం ఎమ్మెల్యేస్మి మా పార్లమెంట్ సభ్యులందరం కలిసి రైల్వే మంత్రి అశ్విని గారిని కలవడం జరిగింది. వారు కూడా మరి వెంటనే మరి సర్వే కంప్లీట్ చేసేసి డిపిఆర్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆదిలాబాద్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఒక రైల్వే మార్గాన్ని కోరుతూ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాదాపుగా 300 కిలోమీటర్లు. మాకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి కేవలం రోడ్డు మార్గం తప్ప మాకు ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ లేకపోవడం ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. అయితే రైల్వే మార్గం రావడంతో మధ్యతరగతి కుటుంబీకులకు చాలామంది వ్యాపారస్తులకు అన్ని వర్గాల ప్రజానీకానికి అది చాలా మేలు చేస్తుందని మరి ఆదిలాబాద్ నుంచి వెంటనే హైదరాబాద్కి రైల్వే మార్గం కావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. వెంటనే వారు రైల్వే మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చారు. మరి రైల్వే మంత్రి అశ్విని గారు కూడా మరి మొన్న మేము కలిస్తే వెంటనే దాన్ని మరి డిపిఆర్ని సబ్మిట్ చేయాల్సిందిగా మరి అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఎంతో కాల నిరీక్షణ తర్వాత ఈ ప్రాంత ప్రజల కోసం ఒక రైలు మార్గం రాబోతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది నాయకులు రైల్వే మార్గాన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నో రకాలుగా ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెడుతూ ఓట్లు దండుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈసారి ఖచ్చితంగా రైల్వే మార్గం రావాలని చెప్పి మేమందరం కూడా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం జరిగింది. రెండో దశలో ఆర్మూర్ నుంచి నారాయణఖేడ్, సంగారెడ్డి, పటంచేరు వరకు రైల్వే మార్గం పనులు చేపట్టనున్నారు. దీంతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాందేడ్ వరకు అనుసంధానం పెరగనుంది. జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా రైలు మార్గం సిద్ధమైతే పత్తి ఆధారిత పరిశ్రమలే కాకుండా ఇతర పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే రైలు వేగంగా వెళ్లేలా ఆదిలాబాద్ మీదుగా విద్యుత్కరణ పనులు పూర్తి కాగా తాజాగా రెండో రైల్వే మార్గం కోసం డబుల్ ట్రాక్ పనులు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం నాందేడ్ నుంచి కొనసాగే పలు రైళ్లు ఆదిలాబాద్ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్తో పాటు రైల్వే ఇతర సమస్యలపై అనేక పోరాటాలు కొనసాగాయి. ఇంతకాలానికి కేంద్రం నుంచి స్పందన రావడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాలమైనటువంటి వాంఛ కోరిక అయినటువంటి కళ అయినటువంటి ఆర్మూర్ టు ఆదిలాబాద్ వాయా నిర్మల్ రైల్వే లైన్ యొక్క సర్వేని కూడా పూర్తి అయిపోయినాయి. వితిన్ షార్ట్లీ తొందరలోనే దాని యొక్క డిపిఆర్ని రైల్వే బోర్డుకు పంపించిన తర్వాత రైల్వే బోర్డు తన యొక్క అనుమతులు ఇచ్చి కేంద్రానికి సంబంధించినటువంటి ఆర్థిక కమిటీలో పాస్ చేయించుకున్న తర్వాత క్యాబినెట్కి పోయి, ఎందుకంటే చాలా స్పీడ్గా ఈరోజు ఈ పని యొక్క ఆర్మూర్ టు ఆదిలాబాద్ వాయా నిర్మల్ ఈ రైల్వే లైన్ యొక్క పనులు చాలా చురుకుగా సాగుతూ ఉన్నాయి. రైల్వే మంత్రి గారు కూడా చాలా క్లియర్ కట్గా తొందరలోనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి ఈ కళని నెరవేరుస్తాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. దీనివల్ల అటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కావచ్చు, లేకపోతే దేశ రాజధాని ఢిల్లీ కావచ్చు, సులువుగా ప్రజలు ప్రయాణించడమే కాకుండా వాణిజ్య వ్యాపార దృష్ట్యా కూడా ఎన్నో విధాలుగా అనుకూలంగా ఉంటుంది.